ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్లోకి స్ట్రాంగ్ మెసేజ్ పంపుతున్నప్పటికీ క్షేత్రస్థాయి నుండి వస్తున్న ఫీడ్బ్యాక్ మాత్రం అంత ఆశాజనకంగా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో అంతర్గతంగా యాంటీ ఇన్కంబెన్సీ చాలా వేగంగా బిల్డ్ అవుతోందని, దీన్ని కూటమిలోని కొందరు కీలక నేతలు గుర్తించడానికి ఇష్టపడకపోయినా ఓటర్ల మూడ్ మాత్రం మారుతోందని పొలిటికల్ అబ్జర్వర్స్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి రాయలసీమ రీజియన్ పెద్ద తలనొప్పిగా మారినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలోని 4 జిల్లాల్లోనూ ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతోందని టాక్ నడుస్తోంది. లోకల్ లీడర్స్, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం అక్కడ స్పష్టమైన ప్రభుత్వ వ్యతిరేక గాలి కనిపిస్తోంది. ఒకవేళ దీన్ని కూటమి అధిష్టానం ఇప్పుడే సరిచేయకపోతే రాబోయే రోజుల్లో అక్కడ పొలిటికల్ ల్యాండ్స్కేప్ పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి కేవలం రాయలసీమకే పరిమితం కాలేదు. ఉత్తరాంధ్రలోనూ కూటమికి నెగిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ప్రస్తుత పొలిటికల్ ట్రాజెక్టరీ ఇలాగే కంటిన్యూ అయితే ఉత్తరాంధ్రలో దాదాపు సగం సీట్లు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు స్వింగ్ అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రపై ఎంత ఫోకస్ పెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో పొలిటికల్ మైలేజ్ రాకపోవటం కూటమిలో కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఆంధ్ర పాలిటిక్స్ కు అత్యంత కీలకమైన గోదావరి జిల్లాలు కూడా ఇప్పుడు చేతులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. అటు ఈస్ట్ గోదావరి, ఇటు వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఓటర్ల ప్రిఫరెన్సెస్ మారుతుండటంతో లోకల్ పొలిటికల్ డైనమిక్స్ చాలా అన్ప్రెడిక్టబుల్ గా తయారయ్యాయి. ఒకప్పుడు కూటమికి ఇవి గ్యారంటీ స్ట్రాంగ్ హోల్డ్స్ అని భావించినా ఇప్పుడు అలా లైట్ తీసుకోవడానికి వీల్లేదని, ఇక్కడ ఓటర్ల సెంటిమెంట్ లో చిన్న మార్పు వచ్చినా టోటల్ రిజల్ట్ పై భారీ ఇంపాక్ట్ పడుతుందని ఎక్స్పర్ట్స్ విశ్లేషిస్తున్నారు. ఇక రీజనల్ ట్రెండ్స్ పక్కన పెడితే కొన్ని పబ్లిక్ పర్సెప్షన్స్ కూటమికి కొత్త సవాళ్లు విసురుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కావాలని రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుందనే భావన కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతుండటంతో జనసేన పార్టీ ప్రవర్తన వల్ల దళితులు దూరం అవుతున్నారనే ప్రచారం క్షేత్రస్థాయిలో నడుస్తోంది. ఈ ప్రచారాలు నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే పబ్లిక్ డిస్కషన్స్ లో ఇవి బాగా నానుతుండటం వల్ల ఓటింగ్ బిహేవియర్ ను ఇవి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. మరో పెద్ద సమస్య ఏంటంటే కూటమి ఫాలో అవుతున్న సోషల్ బ్యాలెన్సింగ్ స్ట్రాటజీ. కాపు సామాజిక వర్గాన్ని పూర్తిగా కన్సల్టేట్ చేసుకునే ప్రాసెస్ లో టీడీపీ ఇతర ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీలకు దూరం అవుతోందనే రిస్క్ పొంచి ఉంది. ఏపీ ఎన్నికల చరిత్ర చూస్తే కేవలం ఒకే ఒక సామాజిక వర్గం నమ్ముకుంటే గెలవటం కష్టమని, బ్రాడ్ సోషల్ ఇన్క్లూజివ్నెస్ ఉంటే కూటమి సక్సెస్ అవుతోందని, లేదంటే బేస్ వీక్ అవుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. వీటన్నిటికీ తోడు కూటమి పార్టీల మధ్య ఇంటర్నల్ కోఆర్డినేషన్ కూడా దెబ్బతిన్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన లీడర్ల పనితీరుపై, వారి ప్రవర్తనపై టీడీపీ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ లో అసంతృప్తి పెరుగుతోంది. లీడర్షిప్ స్టైల్స్, లోకల్ లెవెల్ కోఆర్డినేషన్, పొలిటికల్ ప్రయారిటీలపై చాలా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల మధ్య ఫ్రిక్షన్ నడుస్తోంది. ఈ అంతర్గత టెన్షన్స్ గనుక ఎలాగే కంటిన్యూ అయితే క్యాడర్ మోరల్ దెబ్బతిని క్యాంపెయిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతోంది. కూటమి ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పబ్లిక్ లో వాళ్ళు బిల్డ్ చేస్తున్న నెరేటివ్ కు గ్రాస్ రూట్ లెవెల్ ఫీడ్బ్యాక్ కు మధ్య హ్యూజ్ గ్యాప్ ఉంది. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ హెడ్ లైన్స్ లో నిలవటానికి పనికొస్తాయి, కానీ ఎన్నికల్లో గెలవాలంటే లోకల్ సెంటిమెంట్, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ చాలా ముఖ్యం. ఇలాంటి ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ ను లైట్ తీసుకుంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఎంతటి వారైనా భారీ ధర చెల్లించుకోక తప్పదు. కూటమి ప్రభుత్వానికి కోర్స్ కరెక్షన్ ఇంకా సమయం ఉంది, కానీ దానికి కావాల్సిందల్లా పబ్లిక్ మూడ్ను నిజాయితీగా అసెస్ చేసుకోవటం, సోషల్ ఈక్వెన్స్ బ్యాలెన్స్ చేయటం, అసంతృప్తి పెద్ద వేవ్ గా మారకముందే దాన్ని అడ్రస్ చేయటం. లేదంటే నెక్స్ట్ ఎలక్షన్ కూటమి అనుకుంటున్నంత ఈజీగా మాత్రం ఉండదు.